యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు బంగారం అంటే ఎంత ఆసక్తి ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలని ఎక్కువగా కొనుగోలు చేసి ధరించాలని చూస్తుంటారు. బంగారు ఆభరణాలు మహిళల అందాన్ని మరింత పెంచుతాయని చెప్పొచ్చు. అందుకే పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో షాపింగ్ చేసి వీటిని ధరిస్తుంటారు. ఇది సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. ఇంకా ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లిళ్ల సమయంలో ఎంతో కొంత తమ స్తోమతకు తగినట్లుగా బంగారం చేయించి అత్తారింటికి పంపించడం కూడా సాంప్రదాయంగా వస్తుంది. బంగారం ఇంకా కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడికి కూడా మంచి సాధనంగా ఉంది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా అక్టోబర్ నెలలో బంగారం వెండి ధరలు జీవనకాల గరిష్టాల్ని తాకాయి. తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిందనే సంకేతాలతో బంగారం వెండి ధరలు మళ్ళీ దిగిరాగా తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో రేట్లు మరోసారి పెరిగి గరిష్టాలకు చేరువయ్యాయి. బంగారం ధర మరోసారి గరిష్ట స్థాయిలకు చేరువగా కాగా వెండి రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టాల్ని నమోదు చేసింది. ఈ నెలలో మాత్రం ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతుంది, హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇవాళ బంగారం ధర తగ్గుముఖం పట్టింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు ప్రస్తుతం $4,190 వద్ద ఉంది. సిల్వర్ రేటు $58 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే సమయంలో రూపాయి మరింత పతనమైంది. డాలర్ తో పోల్చి చూస్తే ప్రస్తుతం మారకం విలువ 90.10 వద్ద ఉంది. దేశీయంగా బంగారం ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గింపు ప్రభావం మంగళవారం ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో ఇవాళ 22 క్యారెట్ల పుత్తడి రేటు $250 పెరిగి తులం బంగారం ధర 1,19,550కి చేరుకుంది. కిందటి రోజు మాత్రం స్థిరంగానే ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు $270 పెరగడంతో 10 గ్రాముల మీద ఈ రోజు 1,30,420 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 2100 పెరగడంతో ప్రస్తుతం కిలో వెండి ధర $1,98,000 వద్ద కొనసాగుతుంది.